హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ నాండే ఛానల్. ఆంధ్రప్రదేశ్ పీజీ నీట్ 2024. మరి ఈ పీజీ నీట్కి సంబంధించి గత 2-3 ఇయర్స్కి సంబంధించిన కట్ ఆఫ్స్, దీంతో పాటు ఆల్ ఇండియా లెవెల్లో జరిగే కౌన్సిలింగ్, దాంట్లో కూడా పెయిడ్ అంటే డీమ్డ్ కాలేజెస్, ఆల్ ఇండియా కోటా, ఓపెన్ సీట్ కోటా, దీంతో పాటు ఇటు తెలంగాణకు సంబంధించుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కట్ ఆఫ్స్, వాటికి సంబంధించిన మెరిట్, ఆ మెరిట్లో క్యాస్ట్ వైజ్గా మనం ఏ పొజిషన్లో ఉన్నామో, గత సంవత్సరంలో ఆ క్యాస్ట్ ర్యాంక్కి ఆ మెరిట్ ర్యాంక్కి ఎక్కడ సీట్ వచ్చింది, మరి మనకు అతనికి అంటే ఆల్రెడీ అలాటెడ్ క్యాండిడేట్ ఎవరైతే 23లో ఉన్నారో మరి 24లో సేమ్ అదే పొజిషన్లో ఉన్నాము, మనం సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది వెరిఫై చేసుకోవచ్చు. దీంతో పాటు రానున్న 24కు సంబంధించిన అలాట్మెంట్ ఏ విధంగా అయితే జరుగుతుందో, రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3, ఈ విధంగా ఏ విధంగా అయితే అలాట్మెంట్ జరుగుతుందో, అలాట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా ఎప్పటికప్పుడు మీకు అందించే ప్రయత్నం చేస్తాను. డెఫినెట్గా లాస్ట్ ఇయర్లో మీరు రిపోర్ట్స్ కనుక చెక్ చేసుకుంటే చాలా వరకు యూటిలైజ్ అవుతుంది. ఆల్రెడీ నీట్ యూజీలో ఎన్ని రకాల రిపోర్ట్స్ అయితే అందించానో అన్ని రకాల రిపోర్ట్స్ పీజీ నీట్కి అందించబోతా ఉన్నాను. సో వీటికి సంబంధించినటువంటి వెబ్సైట్ jaypalnande.com ఆల్రెడీ చాలామందికి తెలుసు యూజీ వాళ్ళకు. సో ఎవరైతే వీడియో చూస్తున్నారో ఫస్ట్ వీడియో చూసే వాళ్ళందరూ కూడా ఒక లైక్ చేసి ఈ వీడియోని కాస్త మీ వాట్సాప్లో స్టేటస్గా సెలెక్ట్ చేసుకోండి. వాట్సాప్ స్టేటస్గా ఒకరోజు స్టేటస్ పెట్టే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా వీడియోని వెళ్తే లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అయితే మరి ఈ యూజీ నీట్కి సంబంధించి, పీజీ నీట్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ jaypalnande.com, ఈ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే అన్న, పీజీకి సంబంధించి అనుకుంటే కనుక, సో పీజీకి సంబంధించిన రిపోర్ట్స్ కోసం కన్వీనర్ కోటా, మేనేజ్మెంట్ కోటా ఉంటే, ఈ మేనేజ్మెంట్ కోటాలో మళ్ళీ మనకు 2 టైప్స్ ఆఫ్ కోటాస్ ఉంటాయి. దాంట్లో బి కేటగిరీ అండ్ సి కేటగిరీ, నెక్స్ట్ ఇన్స్టిట్యూషన్ కోటా అని చెప్పేసి ఉంటాయి. వాటికి సంబంధించి అంటే ఏదైనా సరే గవర్నమెంట్ కోటాలో వచ్చే సీట్లకు సంబంధించిన రిపోర్ట్స్ కోసం 599, అదేవిధంగా మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన రిపోర్ట్స్ కోసం 799తో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అంతా కూడా లాస్ట్లో అయితే డిస్కస్ చేద్దాం. ఓకే అన్న, వెబ్సైట్లో నిజంగా అంత ఇన్ఫర్మేషన్ ఉందా అంటే, సో వెబ్సైట్కి సంబంధించిన రిపోర్ట్స్ మీకు చూపించే ప్రయత్నం చేసింది. దానికంటే ముందు డాక్టర్ ఎన్టీఆర్ హెచ్ఎస్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి పీజీ మెరిట్ లిస్ట్, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అని చెప్పేసి మనకు మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన లిస్ట్ ఇచ్చారు, కన్వీనర్ కోటాకు సంబంధించి సర్వీస్ కోటా, నాన్ సర్వీస్ కోటా, ఈ విధంగా 2 టైప్స్ ఆఫ్ లిస్ట్ అయితే ఇచ్చారు. దీంట్లో ఆ రిపోర్ట్స్ అన్ని కూడా అప్లోడ్ చేశాను. సో అంటే ఇది ఫైనల్ మెరిట్ లిస్ట్ అంటే ఆల్మోస్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనుకోవచ్చు. ఏమైనా చిన్న కరెక్షన్స్ ఉంటే అవన్నీ కూడా ఫైనల్ చేసేసి మళ్ళీ మెరిట్ లిస్ట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఏదైతే మెరిట్ లిస్ట్ ఇచ్చారో ఈ మెరిట్ లిస్ట్లో మనం ఒకసారి ఓపెన్ చేద్దాం. అంటే అప్పుడు jaypalnande.comకి ఇక్కడ ఉన్న మెరిట్ లిస్ట్కి ఏ విధంగా మనకి యూటిలైజ్ అవుతుంది అనేది మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇప్పుడు మనం చూస్తున్నాం, ఈ లిస్ట్ వచ్చేసి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఆఫ్టర్ వెరిఫికేషన్ స్కానర్డ్ అప్లోడెడ్ సర్టిఫికేట్స్ అని చెప్పేసి ఇచ్చారు. దీంట్లో కనుక చెక్ చేసుకుంటే, సో ఒకసారి సర్వీస్ కోటాకు, నాన్ సర్వీస్ కోటాకు సంబంధించినటువంటి లిస్ట్ ఓపెన్ చేస్తే, ఈ నాన్ సర్వీస్ కోటాలో మీరు కనుక చెక్ చేసుకుంటే దీంట్లో 147 పేజెస్ ఉన్నాయండి. 147 పేజెస్లో మరి మన కేటగిరీలో ఏ పొజిషన్లో ఉన్నామో, దాంట్లో లోకల్లో ఉన్నామా, నాన్ లోకల్లో ఉన్నామా అనేది తెలుసుకోవడం చాలా కష్టం. సో ఇదంతా కూడా మీరు ఎక్సెల్కి కన్వర్ట్ చేసేసుకుని ఇదంతా చేసుకుని చాలా టైం వెచ్చించి ఉంటారు. సో కాకపోతే మన వెబ్సైట్లో ఎంత సులభంగా ఈ మెరిట్ లిస్ట్ని అనలైజ్ చేసుకోవచ్చు. అంతేకాదు గత సంవత్సరంలో ఉన్నటువంటి కట్ ఆఫ్ ర్యాంక్కి, కట్ ఆఫ్ అయినటువంటి క్యాండిడేట్కి మనకు వెరిఫై చేసుకోవడానికి కూడా చాలా వరకు యూటిలైజ్ అవుతుంది. అది మీకు లైవ్లో చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో నాకు ఉన్నటువంటి యూజర్ నేమ్ పాస్వర్డ్, ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎలా వస్తుంది అనేది లాస్ట్లో అయితే డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ అయితే నాకు దగ్గర ఉన్నటువంటి యూజర్ నేమ్ పాస్వర్డ్తో సైన్ ఇన్ అని చెప్పేసి క్లిక్ చేశానండి. సైన్ ఇన్ అని చెప్పేసి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి, తెలంగాణకు సంబంధించి కేటగిరీ ఏ అండ్ కేటగిరీ బి అంటే మేనేజ్మెంట్ కోటా అని చెప్పేసి. సో ఇప్పుడైతే మనము ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కేటగిరీ ఏకి వెళ్దామండి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కేటగిరీ ఏకి వెళ్ళేసి మనకి ఇంతవరకు మెరిట్ లిస్టే వచ్చింది కాబట్టి ఇక మెరిట్ లిస్ట్లో నేను 24 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆల్ సెలెక్ట్ చేసుకొని 1 నుంచి అప్ టు 6,000 7,000 వరకు ఎంటర్ చేసి ఇక్కడ ఆల్ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకున్నానండి. సో సెలెక్ట్ చేసుకోగానే ఏమవుతుంది, టోటల్గా మనకు ఎవరైతే అప్లై చేసుకున్నారో సర్వీస్ కోటా వాళ్ళు ఉన్నారు, దీంట్లో నాన్ సర్వీస్ కోటా వాళ్ళు ఉన్నారు. సో సర్వీస్ కోటాని ఎలా డిఫరెన్షియేట్ చేశారంటే ఇక్కడ ఎన్ఎస్ అంటే నాన్ సర్వీస్ కోటా అని. సో మరి దీంట్లో టాపర్ ఆఫ్ ద బ్యాచ్ ఎవరంటే అఖిల్ వంశీ పైన జస్ట్ అఖిల్ వంశీ పైన క్లిక్ చేయగానే అఖిల్ వంశీకి సంబంధించి కనుక చెక్ చేసుకుంటే మనకు
ఇన్ఫర్మేషన్ ఏ విధంగా వస్తుందో చెక్ చేద్దాం. సో అఖిల్ వంశీ పైన క్లిక్ చేయగానే అఖిల్ వంశీ ఇస్ ద క్యాస్ట్ ఓసీ, స్కోర్ వచ్చేసి 0. ఎందుకనంటే మనకు ఈ 2024లో స్కోర్ అనేది ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ వాళ్ళు ఒకవేళ స్కోర్ ఇస్తే స్కోర్ అప్డేట్ చేస్తే స్కోర్ ఇవ్వలేదు కాబట్టి ఓన్లీ ఆల్ ఇండియా ర్యాంక్ ఇచ్చారు. ఆల్ ఇండియా ర్యాంక్ 114. కానీ మనకు మెరిట్ అంటే ఏపీ నీట్ పీజీలో మెరిట్ వచ్చేసి మనకు టాపర్ ఆఫ్ ద బ్యాచ్ ఫస్ట్, అండ్ లోకల్ ఓపెన్ మెరిట్ అంటే ఓపెన్ క్యాండిడేట్ ఓసీ క్యాస్ట్లో కూడా టాపర్, అండ్ ఏయూ ఓసీలో కనుక చెక్ చేసుకుంటే అతను టాపర్. సో మరి ఇతను ఉన్నటువంటి స్పెషల్ కేటగిరీ ఏంటి? ఎన్ఎస్ అంటే నాన్ సర్వీస్ కోటా. సో ఈ విధంగా ఓకే అన్న నువ్వు ఫస్ట్ క్యాండిడేట్కి అలా చూపించావు కదా, మాకు కావాల్సింది వేరే క్యాండిడేట్ అని చెప్పేసి అంటే పర్టికులర్ క్యాండిడేట్ పైన క్లిక్ చేసినప్పుడు ఇక లెఫ్ట్ సైడ్లో మౌనిక వచ్చేసింది. మౌనిక మనం సెలెక్ట్ చేసుకుంటే ఇక లోకల్ టైప్ ఎస్వ్యూ, క్యాస్ట్ బీసీబీ, స్కోర్ వచ్చేసి మర్చిపోండి ఎందుకంటే మనకు స్కోర్ ఇవ్వలేదు మెరిట్ లిస్ట్లో. సో ఆల్ ఇండియా ర్యాంక్ 2727. మెరిట్ వచ్చేసి అంటే ఏ మెరిట్ ప్రకారంగా చెక్ చేస్తున్నారు సార్? ఇక్కడ మనకు ఇచ్చినటువంటి లిస్ట్లో ఏ పొజిషన్లో ఉన్నారు? 116 పొజిషన్లో ఉంది. అంటే ఏయూ ఎస్వి అన్నీ కలిపేసి 116. కానీ లోకల్ ఓపెన్ మెరిట్ అంటే లోకల్ ఓపెన్ మెరిట్ అంటే ఎస్వియులో ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ అందరూ కలిపితే మనం ఏ పొజిషన్లో ఉన్నాం అంటే 42 పొజిషన్లో ఉన్నాం అనమాట. అంటే ఎస్వి లోకల్లో మనకు ఓసీ కావచ్చు, బీసీ కావచ్చు, ఎస్సీ ఎస్టీ కావచ్చు. ఆ విధంగా దీంట్లో మనం ఏయూ వాళ్ళని ఏం చేశానంటే మైనస్ చేసేది. ఎందుకంటే లోకల్లో కౌంట్ చేసినప్పుడు ఏయూ వాళ్ళకి కౌంట్ చేసే అవసరం లేదు. అదేవిధంగా మనకు ఎస్వియు బీసీబీ అంటే ఎస్విలో ఎంతమంది అయితే ఉన్నారో దాంట్లో బీసీబీలో ఏ పొజిషన్లో ఉందంటే టాపర్ ఆఫ్ ద 6th పొజిషన్ ఇన్ ద బీసీబీ కేటగిరీ అని అయితే మనం చెప్పొచ్చు. సో ఇది సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం, ఈ విధంగా చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. సో ఈ విధంగా మెరిట్ లిస్టుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ సర్వీస్ కోటాకి సంబంధించి ఎవరు ఉన్నారా? ఎస్ఎన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ @ అని చెప్పేసి టైప్ చేస్తున్నాను. సో ఎస్ఎన్ టైప్ చేసి @ అని టైప్ చేయగానే మనకు సర్వీస్ కోటా, నాన్ సర్వీస్ కోటా అని చెప్పేసి వస్తే ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. సో మొత్తం మీద మెరిట్ లిస్ట్ అయితే వచ్చింది. ఓకే అన్న, ఈ మెరిట్ లిస్ట్లో మీరేం చేసేది? ఆల్రెడీ మేము ఎక్సెల్ తీసుకున్నామంటే సో అది కాదు, మనకు మెయిన్గా మనకు రానున్నటువంటి రోజుల్లో కూడా మనకు ఈ వెరిఫికేషన్ ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఏపీ కేటగిరీలో మనకు మెరిట్ ప్రిడిక్షన్, స్టేట్ ర్యాంకు, ఏపీ మెరిట్ ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. దీంట్లో నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ కట్ ఆఫ్ ర్యాంక్స్ బై మార్క్స్ అని ఉంది. ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని 23లో జరిగిన కౌన్సిలింగ్ ప్రకారంగా 2023 ఏపీ నీట్ పీజీ దీంట్లో ఆల్ కోర్సెస్ ఉన్నాయండి. దీంట్లో అందరికీ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నది జనరల్ మెడిసిన్ అనుకుందాం. జనరల్ మెడిసిన్ రౌండ్ 1 లేదన్నా రౌండ్ 1 సెలెక్ట్ చేద్దాం. రౌండ్ 1 సెలెక్ట్ చేసుకొని ఆల్ కాలేజెస్ సెలెక్ట్ చేసుకొని ఆల్ క్యాస్టెస్ సెలెక్ట్ చేసుకొని సర్వీస్ టైప్ చేశాను. ఇప్పుడు మనకు ఈ జిఎంలో సర్వీస్ కోట్ అనేది వచ్చేసినట్టుంది. సో మళ్ళీ సెలెక్ట్ చేస్తున్నాను. 2024 మనకు 23 వచ్చింది కాబట్టి 23లో ఏపీ నీట్ పీజీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ జిఎం సెలెక్ట్ చేసుకుంటున్నాను. జిఎం లేదంటే ఒక పని చేద్దాం, ఆల్ సెలెక్ట్ చేసుకుని నష్టం లేదు. ఆల్ సెలెక్ట్ చేసుకొని రౌండ్ 2 వరకు అట్లీస్ట్ రౌండ్ 2 వరకు ఆల్ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నాన్ సర్వీస్ కోటా సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తున్నాను. నాన్ సర్వీస్ కోటా కింద మనకు ఏ విధంగా అక్కడ ఆప్షన్స్ ఉన్నాయి అనేది చెక్ చేద్దాం. సో దీంట్లో మనకు టాపర్ ఆఫ్ ద కట్ ఆఫ్ టాప్ కట్ ఆఫ్ వచ్చేసి మనకు గుంటూరు మెడికల్ కాలేజీలో అయితే నాన్ సర్వీస్ కొంత ఆర్డీలో వచ్చేసింది. ఆ పర్టికులర్ ర్యాంక్ పైన క్లిక్ చేసినప్పుడు సో ఎవరికి ఎక్కడ సీట్ అలాట్ అయింది? 2023 ప్రకారంగా ఏపీ నీట్ 2023 ప్రకారంగా లోకల్ ఏరియా ఏయూకి వచ్చేసి క్యాస్ట్ వచ్చేసి ఓసీ మనకు ర్యాంక్ స్కోర్ 625 వచ్చింది. కానీ ఈసారి మనకు స్కోర్ అనేది లేదు. సో స్కోర్ అనేది లేదు కాబట్టి స్కోర్ మర్చిపోదాం, ఎందుకంటే సో స్కోర్ ఇవ్వలేదు. సో ఆల్ ఇండియా ర్యాంక్ అయితే 1067, మెరిట్ వచ్చేసి 34కి వచ్చేసింది. లోకల్ ఓపెన్ మెరిట్ వచ్చేసి ఇంతకుముందే చెప్పాను, లోకల్ ఓపెన్ మెరిట్ అంటే ఏయూకు సంబంధించిన దాంట్లో ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ అందరినీ కౌంట్ చేస్తే 18 వచ్చేసింది. కానీ ఏయూ ఓపెన్ క్యాస్ట్ అంటే ఓసీ క్యాస్ట్లో కనుక చెక్ చేసుకుంటే 9th పొజిషన్లో ఉంది. స్పెషల్ సర్వీస్ ఏమైనా ఉన్నాయంటే ఓన్లీ నాన్ సర్వీస్ కోటానే ఉంది. మరి ఇతనికి ఎక్కడ సీట్ వచ్చింది? గుంటూరు మెడికల్ కాలేజీలో ఆర్డీలో రౌండ్ 1లో అయితే సీట్ వచ్చేసింది. చెక్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. అంతేకాదు ఇతనికి ఆల్ ఇండియా కోటాలో కూడా ఆల్ ఇండియా కోటా 2023 ప్రకారంగా చెక్ చేసుకుంటే మనకు ఆర్డీలో ఎండీలో రిమ్స్ మెడికల్ కాలేజ్ ఒంగోలు అయితే సీట్ వచ్చేసింది. బట్ ఇక్కడ మేబీ ఆల్ ఇండియా కోటా సీట్ నచ్చలేదేమో, మళ్ళీ గుంటూరు మెడికల్ కాలేజీలోకి వచ్చేసి ఆర్డీలో అయితే సీట్ పొందడం జరిగింది. చెక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా
ఇంకొక క్యాండిడేట్ కూడా సెలెక్ట్ చేద్దాం. ఇంకో మధ్యలో మనకు 6878 ర్యాంక్ పైన క్లిక్ చేసినప్పుడు సో ఇతను ఎవరికంటే ఇక్కడ చెక్ చేసుకుంటే లీనా రెడ్డి. సో లీనా రెడ్డికి వచ్చేసి ఇక్కడ ఎస్విలో లోకల్ ర్యాంక్ అంటే ఓసీ క్యాస్ట్లో కనుక చెక్ చేసుకుంటే 95. అదేవిధంగా ఎస్విలో ఓపెన్ మెరిట్ కనుక చెక్ చేసుకుంటే 170, అతనికి మెరిట్ వచ్చేసి 518. సో ఆల్ ఇండియా ర్యాంక్ ఈ విధంగా వచ్చింది. వాళ్ళకి వచ్చింది సీటు ఫస్ట్ అపోలో మెడికల్ కాలేజ్లో, తర్వాత ఎస్విఎంసి పియాడియాటిక్లో మనకు రౌండ్ 2లో సీట్ వచ్చేసింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అంతేకాదు వీళ్ళకి ఆల్ ఇండియా కోటాలో కూడా సీట్ వచ్చింది. రంగారాయ మెడికల్ కాలేజ్ ఎండీలో సీట్ వచ్చింది. బట్ ఇక్కడ రిపోర్ట్ చేయకుండా ఇక్కడ వచ్చేసింది. అంటే టోటల్గా మనకు తెలిసింది ఏంటంటే వాళ్ళకు స్టేట్ కోటాలో సీట్ వచ్చిందా, ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చిందా అని ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేసి. అంతేకాదు ఇక్కడ మనకు ఇటు కేటగిరీ ఏకి సంబంధించి అదే కేటగిరీ బికి సంబంధించి అంటే మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి కూడా చెక్ చేసుకుంటే వాళ్ళు ఎక్కడ రిపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ చెక్ చేసుకుంటే రివైజ్డ్ అలాట్మెంట్ ప్రకారంగా నారాయణ కాలేజ్లో పెస్క్ కాలేజ్లో కూడా సీట్ వచ్చింది. బట్ ఇక్కడ రిపోర్ట్ చేయలేదు. సో ఈ విధంగా అంటే ఇటు కరీంనగర్ కోటాలో సీట్ వచ్చినా, ఇటు మేనేజ్మెంట్ కోటాలో సీట్ వచ్చినా, ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చినా అంటే 23కి సంబంధించిన రిపోర్ట్స్ అయితే మీరు ఇచ్చారు కదా అన్న, 24కి సంబంధించిన రిపోర్ట్స్ కూడా అప్లోడ్ చేస్తాను. డెఫినెట్గా అప్లోడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఆ వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు సైట్లో అయితే అందుబాటులో ఉంచే ప్రయత్నం అయితే చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ వెబ్సైట్లో ఇంకా చాలా రకాల రిపోర్ట్స్ ఉన్నాయండి. సో ఇక్కడ ఎంబీబీఎస్ మనకు పీజీ కాలేజెస్, పీజీ నీట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ పీజీ నీట్ కాలేజెస్ పైన క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఆంధ్ర మెడికల్ కాలేజెస్ ఉంది. జస్ట్ వ్యూ క్లిక్ చేస్తున్నానండి. ఈ ఆంధ్ర మెడికల్ కాలేజ్ పైన క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకు రౌండ్ 1 అంటే రౌండ్ 1లో ఇక్కడ 2021 ప్రకారంగా సర్వీస్ కోటా ఎన్ఎస్ అంటే నాన్ సర్వీస్ కోటా, ఎస్ అంటే సర్వీస్ కోటా. సో కోర్సెస్ కనుక చెక్ చేసుకుని అన్స్టిట్యూషన్లో ఓపెన్లో ఎంత సీట్ వచ్చింది, బీసీఎల్ ఎంత సీట్ వచ్చింది, బీసీపీలో అంటే అప్పటి రోస్టార్ ప్రకారంగా సీట్ అక్కడ అలాట్ అయింది కాబట్టి అప్పటి మార్కుల ప్రకారంగా వచ్చింది. ఇవి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఓపెన్ లో బీసీఏలో బీసీబీలో ఇదంతా కూడా మెరిట్కి సంబంధించినటువంటి రికార్డు కూడా అప్లోడ్ చేయబోతా ఉన్నాయి. ఎందుకంటే ఈసారి అయితే మనకు ఎక్కడ కూడా మనకు మార్కులు అయితే ఇవ్వలేదు. మరి మార్కులతో కంపేర్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే లేదు. కాబట్టి ఇక్కడ ఓన్లీ కట్ ఆఫ్ మార్కులే కాదు సార్, ఇక్కడ కట్ ఆఫ్ ఆల్ ఇండియా ర్యాంక్స్ పైన క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఆల్ ఇండియా ర్యాంక్స్ వస్తే కట్ ఆఫ్ మెరిట్ అంటే స్టేట్ మెరిట్ కనుక చెక్ చేసుకుంటే స్టేట్ మెరిట్లో ఏ విధంగా వచ్చినాయి అనేది చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కట్ ఆఫ్ మార్కులు చెక్ చేస్తే కనుక కట్ ఆఫ్ మార్కులు వస్తుంది. ఆల్ ఇండియా ర్యాంక్ పైన క్లిక్ చేసినప్పుడు ఆల్ ఇండియా ర్యాంక్ వస్తుంది. కట్ ఆఫ్ మెరిట్ పైన క్లిక్ చేసినప్పుడు కట్ ఆఫ్ మెరిట్ కూడా ఇక్కడ వచ్చేస్తుంది. కాబట్టి మీకు మెరిట్ ఆర్డర్ అంటే మెరిట్ ఆర్డర్ ఈ విధంగా చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. ప్రతి కాలేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. సో ఇవి మనకు ఏపీకి సంబంధించి. అదేవిధంగా టోటల్ అలాట్మెంట్ అంటే రౌండ్ 1లో ఎన్ని సీట్లు అలాట్ అవుతున్నాయి, రౌండ్ 2లో ఎన్ని సీట్లు అలాట్ అవుతున్నాయి అనే ఇన్ఫర్మేషన్ కూడా చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. సో ఇక్కడ ఆల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రౌండ్ 1లో సెలెక్ట్ చేసుకొని ఆల్ సెలెక్ట్ చేసుకొని అదేవిధంగా కేటగిరీ ఆల్ సెలెక్ట్ చేసుకొని సర్వీస్ కోటా ఇక్కడ ఆల్ సెలెక్ట్ చేస్తున్నాను. ఆల్ సెలెక్ట్ చేసి సబ్మిట్ చేసినప్పుడు మనకు కాలేజ్ వైజ్గా అలాట్మెంట్ ఏ విధంగా జరుగుతుంది అనేది కూడా ఇక్కడ చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. ఎవరు రిపోర్ట్ చేస్తున్నారు, ఎవరు రిపోర్ట్ చేయట్లేదు, ఆ పర్టికులర్ రూల్ నెంబర్ పైన ఎందుకు మరి రిపోర్ట్ చేయలేదు అంటే కనుక ఆ రిపోర్ట్ కూడా చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. సో ఈ విధంగా నాకు రిపోర్టెడ్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆ పర్టికులర్ క్యాండిడేట్ పైన క్లిక్ చేసినప్పుడు వాళ్ళు ఏపీకి అప్లై చేశారా, తెలంగాణకు అప్లై చేశారా, అదేవిధంగా వీళ్ళకు కేటగిరీ ఏలో సీట్ వచ్చిందా, మేనేజ్మెంట్లో సీట్ వచ్చిందా, లేదు అని అంటే ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చిందా అనే ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. సో దీంట్లో అంటే యూజీకి సంబంధించి ఎన్ని రకాల రిపోర్ట్స్ అయితే మీకు అందుబాటులోకి తీసుకొచ్చాను, పీజీకి సంబంధించిన రిపోర్ట్స్ కూడా మ్యాక్సిమం అన్నీ తీసుకొచ్చాను. ఎక్కడైనా ఇంకా రిపోర్ట్స్ కనుక పెండింగ్ ఉంటే డెఫినెట్గా ఆ రిపోర్ట్స్ను కూడా నేనైతే మీకు ఇవ్వడానికైతే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను. సో పీజీ కాలేజ్ లిస్టు అదే మ్యాపింగ్ రిపోర్ట్స్ అంటే ఇదైతే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. 23లో ఇక్కడ రౌండ్ 1లో సీట్ వచ్చి 23లో రౌండ్ 1లో సీట్ వచ్చి తెలంగాణలో కూడా రౌండ్ 1లో సీట్ వచ్చినటువంటి పీజీ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారో చెక్ చేసుకుంటే సో అక్కడే సీట్ వచ్చింది, ఇక్కడే సీట్ వచ్చింది. ఇక్కడ ఎస్విఎంసీలో అంటే మనకు ఏపీలో ఇక్కడే సీట్ వచ్చింది. అదేవిధంగా వీళ్ళకు ఉస్మానియాలో సీట్ వచ్చింది. మరి ఎక్కడ రిపోర్ట్ చేశారు, ఉస్మానియాలో రిపోర్ట్ చేశారు, ఇక్కడ రిపోర్ట్ చేయలేదు. సో ఈ విధంగా అక్కడిక్కడ కామన్గా అలాట్మెంట్ కాండు. ఓకే అన్న, ఇదంతా బాగానే ఉంది. నిజంగా మేనేజ్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఎస్ డెఫినెట్గా మేనేజ్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఇక్కడ ఏపీ బీక్యాట్ మెరిట్ లిస్ట్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ 23కి సెలెక్ట్ చేసుకొని 24 మెరిట్ లిస్ట్ వచ్చింది కాబట్టి 24 మెరిట్ లిస్ట్ సెలెక్ట్ చేసుకొని 1 నుంచి వెళ్ళి సో ఇక్కడ కూడా
ఆల్ సెలెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఇదేంటి మేనేజ్మెంట్లో క్యాస్ట్ వైజ్గా ఏమైనా ఉంటే మేనేజ్మెంట్లో క్యాస్ట్ వైజ్ ఏమి ఉండవు, కాకపోతే వాళ్ళు అక్కడ ఇచ్చారు కాబట్టి మనం అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దీంట్లో S1A, S1B అండ్ S3 అంటే సర్వీస్ కోటా మనకి ఇన్స్టిట్యూషన్ కోటా అని చెప్పేసి ఉంటుంది. S1A ఉంటుంది, S1B ఉంటుంది. ఇవన్నీ ఏంటి అనేది నోటిఫికేషన్లో మీరు క్లియర్గా చెక్ చేసుకునే ఉండే ఉంటారు. సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఈ విధంగా ఉంది. S1B అంటే ఎవరైతే లోకాలిటీ ఏపీ వాళ్ళు ఉంటారో వాళ్ళకు లోకల్ కింద ఉన్న వాళ్ళకు సో వాళ్ళకైతే S1B అయితే వచ్చేస్తుంది. ఎవరైతే నాన్ లోకల్ ఉంటారో వాళ్ళకైతే నాన్ లోకల్ వాళ్ళకైతే రాదు, అది చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. దీంతో పాటు NRI అని చెప్పేసి క్లిక్ చేసినప్పుడు NRI కింద ఎంతమంది ఉన్నారు, ఇక్కడ ఏ ర్యాంక్ పైన క్లిక్ చేసినా, మెరిట్ ర్యాంక్ పైన క్లిక్ చేసినా, ఆల్ ఇండియా ర్యాంక్ పైన క్లిక్ చేసినా ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నిజంగా NRI ఉండి ఇక్కడ కొంతమంది అప్లై చేసుకున్న విధానాన్ని కూడా చెక్ చేసుకోవచ్చు. సో వీళ్ళకి వచ్చినటువంటి ఆల్ ఇండియా ర్యాంక్ దాదాపుగా ఇక్కడ నేను స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత వచ్చింది చెక్ చేసుకుంటే 7142 ఆల్ ఇండియా ర్యాంక్, మెరిట్ ర్యాంక్ వచ్చేసి 21 ఉంది నాన్ లోకల్ వాళ్ళు. సో ఇంకా ఏపీకి సంబంధించిన క్యాండిడేట్స్ కూడా కొంతమంది ఇక్కడ 22,000 ర్యాంక్ వచ్చేసింది, మెరిట్ వచ్చేసి 507. ఏపీ లోకల్ వాళ్ళు S1Aకి, S1Bకి, దీంతో పాటు NRIకి కూడా వీళ్ళు ఎలిజిబిలిటీ అయితే ఉంది. ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. అన్న ఈ పర్టికులర్ క్యాండిడేట్ పైన క్లిక్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే సో వీళ్ళు ఏపీకి అంటే మనకు కేటగిరీ ఏకి అప్లై చేశారా, మేనేజ్మెంట్ కూడా అప్లై చేశారా అనే ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ కనుక చెక్ చేసుకుంటే ఇక్కడ ఈ పర్టికులర్ క్యాండిడేట్ పైన క్లిక్ చేసినప్పుడు ఓన్లీ బీ క్యాట్కి అప్లై చేస్తారు. ఈ క్యాట్కి ఎందుకు అప్లై చేయలేదు, మేబీ ఎలిజిబిలిటీ లేకపోవచ్చు. సో అది ఇక ఏపీకి సంబంధించి ఇంకొక ముస్లిం క్యాండిడేట్ ఉండే ఇక్కడ క్లిక్ చేసినప్పుడు సో ఇతను ఓన్లీ బీ క్యాట్కి అప్లై చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఏపీ ఓసీ అని చెప్పేసి ఇంకొక క్యాండిడేట్ పైన క్లిక్ చేస్తారు. సో కొంతమంది అంటే ఏకి అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు, బీకి అప్లై చేసిన వాళ్ళు, 2 ప్లేస్లలో కూడా అప్లై చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వారికి సంబంధించిన రిపోర్ట్స్ చెక్ చేసుకోవచ్చు. అన్న బీ క్యాట్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయంటే సో ఇక్కడ 2023కి సంబంధించి చెక్ చేసుకుంటే ఇక్కడ ఆల్ సెలెక్ట్ చేసుకొని రౌండ్ 1 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ లాస్ట్ ఇయర్లో రివైజ్డ్ కూడా జరిగింది. మనం రివైజ్డ్ చెక్ చేద్దాం. రివైజ్డ్ రౌండ్ 1 సెలెక్ట్ చేసుకొని ఆల్ సెలెక్ట్ చేసి సబ్మిట్ చేస్తున్నాను. సబ్మిట్ చేయగానే ఇక్కడ పెస్క్ కాలేజ్లో PADలో PSకులో మనకు S3 అంటే ఇన్స్టిట్యూషన్ కోట కింద 257 మార్కుకి అదేవిధంగా ఆల్ ఇండియా ర్యాంక్కి, దీంతో పాటు మనకు మేనేజ్మెంట్ కోటలో మెరిట్కి సీట్ వచ్చింది. ఎక్కడ సీట్ వచ్చింది ఏంటి వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. నెక్స్ట్ GSL RDలో సీట్ వచ్చేసింది. సో S1Aలో మనకు 574 స్కోరు, బట్ మనకు మెరిట్ చెక్ చేసుకోవాలి. మెరిట్ ప్రకారంగా ఈసారి స్కోర్ ఇవ్వలేదు కాబట్టి సో ఈ స్కోర్ని అయితే పెద్దగా మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కువ మనకు కాన్సన్ట్రేషన్ చేయాల్సిందంతా కూడా మెరిట్ ర్యాంకు. సో మెరిట్ ర్యాంక్ తను ఎందుకంటే గత సంవత్సరంలో మనకు స్కోర్ ఇచ్చారు కానీ ఈసారి స్కోర్ ఇవ్వలేదు. ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఓకే అన్న, ఇప్పుడు కేటగిరీ ఏకి సంబంధించిన రిపోర్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు, కేటగిరీ బికి సంబంధించిన రిపోర్ట్స్ ఓపెన్ చేశారు. ఇప్పుడు MCC అంటే ఇండియా లెవెల్లో జరిగే కౌన్సిలింగ్ ఏదైతే ఉందో ఆ కౌన్సిలింగ్కి సంబంధించిన కట్ ఆఫ్స్ కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో 23లో జరిగినటువంటి కట్ ఆఫ్, దీంట్లో జనరల్ సర్జరీ గురించే మనం డిస్కస్ చేద్దాం. దీంట్లో ఆల్ ఇండియా కోటా సెలెక్ట్ చేసుకొని కేటగిరీ ఓపెన్ సెలెక్ట్ చేసి సబ్మిట్ చేస్తున్నానండి. సో ఓపెన్ చేసి సబ్మిట్ చేయగానే జనరల్ సర్జరీలో 146 వర్ధమాన్ మహావీర్లో సీట్ వచ్చింది. లీస్ట్ అండ్ లాస్ట్ 15,000కి ఎక్కడ సీట్ వచ్చిందే మనకు మణిపూర్ జవహర్లాల్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో సీట్ వచ్చేసింది. అండ్ గాంధీ మెడికల్ కాలేజ్లో ఏదైనా ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. సో గాంధీ మెడికల్ కాలేజ్ ఇక్కడ రైట్. సో గాంధీ మెడికల్ కాలేజ్ గాంధీ ఇక్కడ ఆ పర్టికులర్ నేమ్ కనుక సెర్చ్ చేస్తే సో ఆ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. సో చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. తెలంగాణకు సంబంధించి లేదు అంటే ఇక్కడ తెలంగాణకి టైప్ చేస్తే తెలంగాణ కాలేజీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్ మెడికల్ కాలేజ్లో జనరల్ సర్జరీ కనుక చెక్ చేసుకుంటే సో దీంట్లో 11,172కి రౌండ్ 3లో అయితే సీట్ అయితే అలాట్ అయింది. సో ఈ విధంగా కాకతీయ మెడికల్ కాలేజ్కి ఈ విధంగా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అంటే ఆల్ ఇండియా MCCకి సంబంధించుకోవచ్చు, లేకపోతే నిజంగా ఆ పర్టికులర్ కాలేజ్లో ఎంతమందికి సీట్ వచ్చింది ఏంటి దానికి సంబంధించిన అలాట్మెంట్. ఇక్కడ ఆర్థోపెడిక్ కానీ ఈసారి వేరే MD పాథాలజీ, దీంట్లో క్లినికల్, నాన్ క్లినికల్, డిప్లొమా అన్ని రకాల కోర్సెస్ ఉన్నాయి. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. సో మళ్ళీ ఆర్థోపెడిక్, రేడియాలజీ, RD రైట్. ఇక్కడ MD RD సెలెక్ట్ చేసుకొని ఈసారి
పెయిడ్ కోటా సెలెక్ట్ చేస్తున్నానండి. పెయిడ్ కోటా, మేనేజ్మెంట్ పెయిడ్ సీట్స్, ఇవన్నీ కూడా డీమ్డ్ కాలేజెస్, ఇలా ఓన్లీ ఓపెన్ సీట్స్ ఉంటాయి. సెలెక్ట్ చేసి ఆర్డీలో సీట్ రావడానికి మనకు ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయంటే సంతోష్ మెడికల్ కాలేజ్. సో ఇది గజీజాబాద్లో ఉంది. దీంట్లో 66,660 వచ్చినా కూడా సీట్ వచ్చింది. లీస్ట్ టాపర్ ఆఫ్ ద బ్యాచ్ 1231కి ఇతను శ్రీ దేవరాజు యుఆర్ఎస్ మెడికల్ కాలేజ్. సో ఇది మరి ప్రైవేట్ డీమ్డ్ కాలేజ్ అయితే జాయిన్ అయినటువంటి కేసెస్, అలాట్ అయిన కేసెస్ అయితే చూసాం. సో ఈ విధంగా ప్రతి ఒక్క రిపోర్టు అంటే మేనేజ్మెంట్ కోటాకు సంబంధించుకోవచ్చు, లేదు అంటే ఇక్కడ ఎన్ని రకాల కోటర్స్ అయితే ఉన్నాయో అన్ని రకాల కోటర్స్ ఇక్కడ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే చెక్ చేసుకుని ప్రయత్నం చేయొచ్చు. సో దీంట్లో నాన్ రెసిడెన్స్, ఢిల్లీ కోటా, బెనారస్ హిందూ ముస్లిం, ఆల్ ఇండియా కోటా, ఐపీ కోటా, డిఎన్బి కోటా, సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే సెలెక్ట్ చేసుకొని గత సంవత్సరంలో ఉన్నటువంటి కట్ ఆఫ్స్, సో వాటికి సంబంధించిన ఆల్ ఇండియా ర్యాంక్ చెక్ చేసుకొని నెక్స్ట్ ఫర్దర్గా అంటే 24లో రౌండ్ 1 జరిగిన, రౌండ్ 2 జరిగిన వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇంతమంది చెక్ చేశారు. మెరిట్ లిస్ట్ పైన ఆ పర్టికులర్ రూల్ నెంబర్ పైన క్లిక్ చేసినప్పుడు మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏ విధంగా వస్తుంది అనేది ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. ఓకే అన్న, ఇదంతా బాగానే ఉంది, మాకు కూడా ఇంట్రెస్ట్గానే ఉంది, మేము కూడా దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నాం, ప్రాసెస్ ఏంటి? సో ఇటు ఏపీకి సంబంధించి, తెలంగాణకు సంబంధించి, ఆల్ ఇండియా కోటాకు సంబంధించి, ఆల్ ఇండియా కోటాలో కూడా పెయిడ్ అంటే డీమ్డ్ కాలేజెస్, దాంతో పాటు ఆల్ ఇండియా కోటా, ఇటు మేనేజ్మెంట్ కోటాలో కూడా సర్వీస్ కోటా, ఇన్స్టిట్యూషన్ కోటా, కేటగిరీ ఏ, కేటగిరీ బి అండ్ సి, ఇటు ఏపీ, తెలంగాణ అన్ని రకాల రిపోర్ట్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీటికి సంబంధించిన రిపోర్ట్స్ కోసం 599 కానీ 799 ప్లాన్ కానీ చూజ్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీ రిజిస్టర్డ్ మెయిల్ ఐడికి యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది. ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఐఎమ్ నాట్ రోబోట్ సెలెక్ట్ చేసుకొని మీకు వచ్చినటువంటి యూజర్ నేమ్ పాస్వర్డ్ని సెలెక్ట్ చేసి సైన్ ఇన్ అని చెప్పేసి క్లిక్ చేయండి. సైన్ ఇన్ అని చెప్పేసి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్ ర్యాంక్ ఇన్ఫో అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉందండి. యూజర్ ర్యాంక్ ఇన్ఫో అనే ఆప్షన్ ఉంది. ఇక్కడికి వెళ్ళేసి అప్డేట్ ఏ ర్యాంక్, జస్ట్ అప్డేట్ వారి ఏ ర్యాంక్ అయితే అప్డేట్ చేయండి. ఎందుకు అప్డేట్ చేయమంటున్నా అంటే ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాను. 4554, సో 4554 ఇది ఒక్కసారి, ఎందుకంటే ఒక్కసారి కనుక మీ ఆల్ ఇండియా ర్యాంక్ ఇక్కడ ఎంటర్ చేసేస్తే త్రూఅవుట్ ఈ వెబ్సైట్లో మీకు ఇన్ఫర్మేషన్ ఎప్పుడు సెలెక్ట్ చేసినా మీకు ఈజీగా యాక్సెస్ అవుతుంది. అది చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇప్పుడు నాకు వచ్చినటువంటి ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత? నాకు వచ్చినటువంటి ఆల్ ఇండియా ర్యాంక్ 4554 ఎంటర్ చేశాను కదా. ఇక్కడ నాకు ఆల్రెడీ నేమ్ వచ్చేసింది. సో నేమ్ వచ్చిన తర్వాత క్లిక్ హియర్ టు గో టు రీలాగిన్ అని చెప్పేసి ఆప్షన్ క్లిక్ చేస్తానండి. సో ఒక్కసారి ఇది జస్ట్ లాగిన్ చేసిన తర్వాత ఇక్కడ ఇది అప్డేట్ ర్యాంక్ను ఒక్కసారి చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి, ఏ విధంగా చెక్ చేస్తున్నా చూడండి. 2023లో జరిగిన కౌన్సిలింగ్లో జిఎస్లో రౌండ్ 1లో ఆల్ కాలేజెస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సర్వీసెస్ ఆల్ వర్క్ చేస్తుంది, సర్వీస్ కోటా, నాన్ సర్వీస్ కోటా. సో ఇది సెలెక్ట్ చేసుకొని ఈ పర్టికులర్ రూల్ నెంబర్ పైన క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా రైట్ సైడ్ నా డీటెయిల్స్ వస్తాయి. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ నేను ఆల్రెడీ బైండ్ చేసుకున్నాను. సో బీసీబీ కదా, సో బీసీబీ మరి నాకు వచ్చినటువంటి ర్యాంక్ ఎంత అంటే మెరిట్ ర్యాంక్ ఆల్ లోకల్స్ అంటే ఎస్వీలు అండ్ ఎస్వీలో కనుక చెక్ చేసుకుంటే ఇక్కడ దీన్ని కొంచెం అప్డేట్ చేయాలి. సో ఎస్వీ లోకల్ కింద నేను అప్డేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఆల్ లోకల్స్ కలిపేసి అంటే ఏపీ తెలంగాణకు సంబంధించిన ఏయుఎస్వి కలిపేసి వచ్చేసింది. నేను ఎస్వీకి సపరేట్గా ఒకటి కౌంట్ చేస్తాను. ఎస్వీయు బీసీబీలో కనుక చెక్ చేసుకుంటే 12 వచ్చేసింది. సో ఇప్పుడు ఈ 12th పొజిషన్లో ఉన్నటువంటి క్యాండిడేట్ ఇదివరకు ఎక్కడ సీట్ వచ్చేసింది. సో ఇక్కడ బీసీబీ కదా చెక్ చేస్తున్నాను. బీసీబీ జనరల్ సర్వీస్లో ఒకసారి ఇక్కడ టాపర్ ఆఫ్ ద బ్యాచ్ కనుక చెక్ చేసుకుంటే 541 ఇక్కడ నెంబర్ పైన క్లిక్ చేసినప్పుడు సో ఇక్కడ మనకు ఎక్కడ సీట్ వచ్చేసింది, ఆంధ్ర మెడికల్ కాలేజీలో జిఎస్ రౌండ్ 1లో సీట్ వచ్చింది. అతనికి వచ్చినటువంటి ఏయు బీసీబీ ర్యాంక్ ఎంత 53, మరి నా ర్యాంక్ ఎంత ఎస్వి బీసీబీ. సో ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటే సో ఇక్కడ ఇది నాన్ లోకల్ కింద ఉన్నాం కాబట్టి సో ఇప్పుడు కొంచెం కష్టం. సో మరి అప్పుడు ఏం చేయాలి సార్, అప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ మనకు
నాన్ లోకల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా రావాలంటే యూఆర్ అండర్ స్కోర్. సో ఇక్కడ సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ మనకు బీసీబీ కింద ఎంత ర్యాంక్ వచ్చేసింది, మనకి ఎంత వచ్చేసింది. సో ఎస్వీబీసీబీ కింద ఉన్న క్యాండిడేట్కి 53 వచ్చింది, ఎస్వీబీసీబీ కింద ఉన్న ర్యాంక్కి 12 వచ్చేసింది. అప్పట్లో మనకు ఎస్ఆర్ఎంసీలో అన్రిజర్వ్డ్ కోట కింద బీసీబీలో కూడా సీట్ వచ్చినటువంటి కేసెస్ అయితే చూసాం. ఓకే, సో ఈ విధంగా చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి అన్న మాకు వేరే కాలేజ్ చూద్దాం, గుంటూరు మెడికల్ కాలేజ్ ఎస్వీఎంసీ సెలెక్ట్ చేసుకొని పర్టికులర్ ర్యాంక్ పైన క్లిక్ చేస్తాను. సో ఎస్వీఎంసీలో క్లిక్ చేసినప్పుడు నాన్ సర్వీస్ కోటా, మరి ఇక్కడ కూడా నాన్ సర్వీస్ కోటా మనకు అప్పట్లో అంటే 23 ప్రకారంగా ఎస్వీయూ బీసీబీలో 45 ర్యాంక్కి సీట్ వచ్చింది. ఇప్పుడు నాకు వచ్చిన ర్యాంక్ ఎంత 12. సో గెట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నట్టే సెలెక్ట్ చేసుకొని చేయొచ్చు. సో ఇక్కడ ఎప్పుడు కానీ మనకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 బాక్సెస్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ బాక్సెస్ ఆల్రెడీ సీట్ అలాట్ అయిన క్యాండిడేట్, రైట్ సైడ్ వచ్చేసి సో మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఈ విధంగా కంపేర్ చేసుకోవడానికి మీకు చాలా యూజ్ అవుతుంది. 24లో సీట్ వచ్చిన క్యాండిడేట్తో పాటు మనం ఇక్కడ మళ్ళీ రైట్ సైడ్లో మనం కంపేర్ చేసుకోవడానికి కూడా ఈ సైట్ ఎంతగానో ఉపయోగపడే ప్రయత్నం అయితే అవుతుంది. సో మీకు రానున్న రోజుల్లో అటు మెరిట్ లిస్ట్ ఫైనల్ అయిపోయిన తర్వాత కానీ, రౌండ్ 1 అయిపోయిన తర్వాత కానీ, రౌండ్ 2 అయిపోయిన తర్వాత కానీ, ఏపీకి సంబంధించిన లిస్ట్ వచ్చినా, ఏపీ మేనేజ్మెంట్ కోర్సులకు సంబంధించిన లిస్ట్ వచ్చినా, ఇప్పుడు ఇంకో 4-5 డేస్లో మనకు ఈ నెక్స్ట్ ఎంసీసీ వాళ్ళు కండక్ట్ చేస్తే ఏదైతే అలాట్మెంట్ ప్రాసెస్ ఉంటుందో ఆ అలాట్మెంట్ ప్రాసెస్ కూడా దీంట్లో అప్లోడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా జస్ట్ ఇక్కడ సెర్చ్ బార్ని యూజ్ చేసుకొని మీకు సంబంధించిన రిపోర్ట్స్ ఎన్నో సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. యూజీలో అయితే నెంబర్ ఆఫ్ రిపోర్ట్స్ ఇచ్చేసాను, పీజీకి సంబంధించిన రిపోర్ట్స్ కూడా మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఈ వెబ్సైట్ వల్ల నిజంగా జస్ట్ 519 అనేది చాలా తక్కువ అమౌంటే, ఎందుకంటే దీనికి వెనకాల మనం బ్యాక్గ్రౌండ్లో చాలా వర్క్ చేయాల్సి వచ్చింది. ఎక్కడ కూడా మీకు న్యూస్ కానీ అండ్ అడ్వర్టైజ్మెంట్స్ కానీ రావు. కాబట్టి నీ కొంచెం ఈ కష్టాన్ని దృష్టిలో ఉంచుకొని సో నాకు కూడా కొంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. కాబట్టి మరి 599 ప్లాన్తో కానీ 799 ప్లాన్తో కానీ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే ఈ రిపోర్ట్స్ అన్ని కూడా చెక్ చేసుకోవచ్చు. మీకు వచ్చిన మెరిట్ లిస్ట్లో మీ క్యాస్ట్లో ఏ పొజిషన్లో ఉన్నారో ఆ పొజిషన్లో ఉన్న క్యాండిడేట్కి 23లో ఎక్కడ సీట్ వచ్చింది ఏంటి, ఈ విధంగా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. ఈ వీడియోకి మీకు నచ్చినట్టు కాదండి, ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేసి, అదేవిధంగా ఈ వెబ్సైట్ ఎలా ఉంది అనేది ఒక చిన్న కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.